హలో ఆల్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ ప్రజాకర్షక పథకాల గురించి ఒకసారి మనం చూద్దాము. దీనివల్ల రాజకీయ పార్టీలకు ఎంత మేలు జరుగుతుంది, అదేవిధంగా ప్రజలకు దీనివల్ల ఎంత ఉపయోగం ఉంటుంది, ఒకవేళ ఉపయోగం ఉంటే అది దీర్ఘకాలికమా లేకపోతే తాత్కాలికమా. ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న ఢిల్లీ ఎలక్షన్స్ చూస్తే ఆప్, బీజేపీ ఈ రెండు ఒకదాన్ని మించి ఒకటి ఉచితాలు ప్రకటించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే ఈ ఢిల్లీలో ఓవరాల్ వార్షిక బడ్జెట్ చూస్తేనే 75,000 కోట్లు. అందులో ఇప్పుడు ఆప్ కానీ లేకపోతే బీజేపీ వీళ్ళు ఇచ్చే ఉచితాలు చూస్తే 40,000 కోట్ల దాకా చేరుతున్నాయి. అంటే ఒక 75,000 కోట్ల వార్షిక బడ్జెట్లో ఈ ఫ్రీ బీస్ కోసమే 40,000 కోట్లు పెట్టాల్సి వస్తుంది. చూస్తుంటే ఇంకా వీళ్ళు ఎలాంటి అధ్యయనం చేయకుండా రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయాలి అనే ఆలోచన లేకుండా తాత్కాలికంగా ఈ ఎలక్షన్ అనే గండం గట్టెక్కాలి, దానికోసం జనాలను మభ్యపెట్టాలి, అది అసలు జనాలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, లేకపోతే ఖజానా పైన భారం ఎంత ఉంటుంది అనేది ఏమాత్రం దృష్టిలో పెట్టుకోకుండా ప్రకటించేస్తున్నారు. ఈ ఎలక్షన్ గండం గట్టెక్కితే తర్వాత సంగతి తర్వాత చూడొచ్చు అని చెప్పి. కానీ ఇప్పుడు మనము హిస్టారికల్గా చూసినా కూడా ఇంత ఫ్రీబీస్ ప్రకటించి కూడా నెక్స్ట్ ఎలక్షన్లో ఎన్ని పార్టీలు మళ్ళీ అధికారంలోకి వచ్చాయని చూస్తే చాలా తక్కువే ఉన్నాయి. సో ద క్లాసిక్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఆంధ్రాలో చూస్తే జగన్మోహన్ రెడ్డి 2,00,000 కోట్ల మేరకు ఫ్రీబీస్ జనాలకి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాడు. కానీ ఫలితం చూస్తే డివాస్టేటింగ్, 11 సీట్లతోనే బయటపడ్డాడు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. ఉచితాలు ప్రకటించినంత మాత్రాన రాజకీయ పార్టీలు గట్టెక్కుతాయా అంటే ఏమీ లేదు. దీనికి ఎగ్జాంపుల్, లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. ఇంకా ఇప్పుడు మనం ఒకసారి హిస్టారికల్గా చూస్తే అసలు ఈ ఫ్రీ బీస్కి పితామహుడు ఎవరు అని చూస్తే దానికి ఆన్సర్ మళ్ళీ ఆంధ్రానే. దానికి ఎన్టీ రామారావు గారే పితామహుడు. ఆయన ఫస్ట్ టైం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ట్రంప్ కార్డు ₹2 కిలో బియ్యం, ప్రజాకర్షక పథకాలకు తెరలేపింది అక్కడే. ఆయన దాన్ని ప్రకటించాడు, ఈ బంపర్ మెజారిటీతో గెలిచినారు. కానీ నెక్స్ట్ 89 ఎలక్షన్కి వచ్చేటప్పటికి మళ్ళీ ఆయన ఓడిపోయినాడు. అంటే అది మళ్ళీ ఆయన్ని గట్టెక్కించలేదు. అంటే ఆ పథకం ఏదైతే ఉందో అది ఒక ఎలక్షన్ దాకే పనికి వచ్చింది, తర్వాత మళ్ళీ పనికి రాలేదు. కానీ ఈయనైతే ఒక కొత్త ఒరవడికి నాంది పలికినాడు. ఆ తర్వాత కాలం నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్రీ బీస్ను, ప్రజాకర్షక పథకాలను ట్రంప్ కార్డుగా యూజ్ చేసుకోవడం మొదలైంది. తమిళనాడులో చూస్తే వాళ్ళు ఏకంగా టీవీలు, కంప్యూటర్లు, ట్యాబ్లు అన్నీ ఫ్రీగా ఇస్తాము, మిక్సీలు ఇస్తాము, గ్రైండర్లు ఇస్తాము, ఇలా రకరకాల పథకాలతో వచ్చినారు. అంటే ఇంకా ఎవరో దారి చూపించారు, ఆ దారిలో ప్రయాణించేటోళ్ళంతా ఇంకా కొత్త పుంతలు దొక్కడం మొదలుపెట్టారు. ఏదైనా ఫ్రీ 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 అన్న మొదలుపెట్టారు. కానీ అంత ఫ్రీ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు తమిళనాడులో చూస్తే ప్రతి సంవత్సరము పార్టీ అధికారం మారుతూనే ఉంది. అంత ఫ్రీ బీస్ ఇచ్చిన జయలలిత కానీ కరుణానిధి కానీ కంటిన్యూస్గా రెండోసారి రాలేదు. లాస్ట్లో జయలలిత చనిపోయే ముందు మాత్రమే రెండోసారి కన్సిక్యూటివ్ ఎలక్షన్స్లో ముఖ్యమంత్రి అయింది. లేకపోతే తమిళనాడులో ఎంత ఫ్రీ బీస్ ఇచ్చినా కూడా వన్ ఆఫ్టర్ అనదర్, ఒకరి తర్వాత ఒకరు అధికారం పంచుకుంటూ వస్తున్నారు. సిమిలర్గా ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఇదే పరిస్థితి చూసినాం. ఇప్పుడు ఢిల్లీలో కూడా ఆప్ వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్నది. 2 సార్లు అధికారంలో ఉండి మూడోసారి కూడా ఇంత ఫ్రీ బీస్ ప్రకటిస్తున్నారు అంటే వాళ్ళు పేదరికం పెరిగిందని ఒప్పుకుంటున్నారా? అంటే లాస్ట్ 2 టైమ్స్ మేము అధికారంలో ఉన్నప్పుడు జనాలకు ఏం చేయలేదు కాబట్టే ఇప్పుడు ఈ ఫ్రీ బీస్ ప్రకటించాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారా? మనం అదే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంత ప్రకటించి కూడా లాస్ట్ 2 ఎలక్షన్స్లో ఇంకా జీరో అని చెప్పాలి ప్రోగ్రెస్, అంతే కదా. ఇంకా ఇప్పుడు రీసెంట్గా అధికారంలోకి వచ్చిన పార్టీలో కాంగ్రెస్ కానీ లేకపోతే టీడీపీ, వీటి పరిస్థితి చూస్తే మరీ అధ్వాన్నంగా ఉంది. వీళ్ళు అధికారంలోకి రావడానికి సూపర్ 6 అని 6 గ్యారంటీలు అని చెప్పి వచ్చేసినారు. వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆ ఖజానాలో డబ్బులు లేక నెత్తినోరు బాదుకుంటున్నారు. చెప్పినవి చేయకపోతే విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది, ప్రజల్లో కూడా వస్తుంది, సమాధానం చెప్పుకోవాలి. చేద్దామంటే అక్కడ బడ్జెట్ లేదు. కానీ ఏదో గండం కట్టెక్కడానికి ఏవో చెప్పుకుంటూ వచ్చాము. కర్ణాటకలో ఇదే పరిస్థితి. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే చెప్పింది, ఏం చేయాలో తెలియక నెత్తినోరు బాదుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాడు, ఫ్రీ బస్ అన్నాడు,
ఇంకా మిగతా ఇంప్లిమెంట్ చేయడానికి డబ్బులు లేక అటు ఇటు చూస్తున్నాడు. ఇంకా చంద్రబాబు నాయుడు అయితే డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసినాడు, రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి నాశనం చేసి వెళ్ళిపోయాడు, ఇంకా నా దగ్గర ఏమీ లేవు, ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు సర్వైవ్ అన్నట్టు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు ఇంతకుముందు 12 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఈయనకి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు తెలియవా? మరి తెలియకుండా ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేయకుండా, ఎలాంటి అధ్యయనం చేయకుండా యథావిధిగా ఏదో నోటికొచ్చింది ప్రకటించుకుంటూ వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలంటే తల ప్రాణం తోకకొస్తుంది. సో ఇదొకటే కాదు, ఈ రాజకీయ పార్టీలు ఈ తాత్కాలికంగా గట్టెక్కడానికి రకరకాల పనులు చేస్తుంటారు. ఇప్పుడు ఈ ఫ్రీబీస్కి డబ్బులు మళ్లించడానికి మిగతా అన్ని శాఖల మీద కూడా దెబ్బేస్తుంటారు. ఇప్పుడు చూస్తే ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచారు, పెంచిన తర్వాత కొంతమంది ఆల్రెడీ రిటైర్ అవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాల్సిన లంసమ్ అమౌంట్ ఇవి కూడా హోల్డ్లో పెట్టేసినారు. అవి పెట్టే కొద్దీ కూడా భారం పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇప్పుడు ఈరోజు శాలరీ ఉన్నటోడు నెక్స్ట్ 2 years 3 years తర్వాత రిటైర్ అయితే వాడి పే స్కేల్ పెరుగుతుంది, దానికి తగినట్టుగానే వాడి మిగతా అన్ని కాంపోనెంట్లు కూడా మారిపోతాయి. అది అదనపు భారం, దానికి తోడు వడ్డీలు చెల్లించాలి. కానీ ఆయన చంద్రబాబు నాయుడు ఒక 2 ఏళ్ళు పిలిస్తే పెంచాడు, జగన్ మళ్ళీ ఒక 2 ఏళ్ళు పెంచాడు. ఈ విధంగా వాళ్ళు తాత్కాలిక ఉపశమనం కోసం పెంచుకుంటూ వెళ్ళారు. కానీ ఏదో ఒక రోజు ఆ బాంబు అయితే పేలకుండా పోదు, తప్పించుకోలేరు. ఈ రోజు వీళ్ళు తప్పించుకున్నారు, రేపు ఇంకోటి తప్పించుకున్నాడు, కానీ ఆ రోజు ఉన్నట్టు మాత్రం తప్పించుకోలేడు. అన్నీ ఒకేసారి సెటిల్ చేయాల్సి వస్తుంది. ఇదంతా కూడా రాష్ట్రం పైన విపరీతమైన భారం అవుతుంది. అలాగే ఈ పథకాలకు డబ్బులు మళ్లించడం వల్ల వీళ్ళు ఏవైనా పనులు చేసిన కాంట్రాక్టర్కు సకాలంలో డబ్బులు చెల్లించకుండా ఆ బిల్లులు పెండింగ్లో పెట్టేయడము, అట్లే నాంచుతూ ఉండడము. ఒకవేళ ఈ పార్టీ అధికారంలో దిగిపోతే నెక్స్ట్ వచ్చే పార్టీ అసలు మీరు వేరే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెచ్చుకున్నారు కాబట్టి మీరు పలానా పార్టీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పి వాళ్ళకు బిల్లులు ఇవ్వకపోవడము, వేధింపులకు గురి చేయడము, ఇవన్నీ చూస్తుంటే అభివృద్ధి కూడా ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఒక పని చేసినోడు న్యాయబద్ధంగా కాంట్రాక్ట్ సంపాదించుకుని పని చేసుకున్నటోడికి మనం సకాలంలో డబ్బులు చెల్లించకపోతే వాడు నెక్స్ట్ ఎలా వస్తాడు స్టేట్ గవర్నమెంట్ తరఫున పని చేయడానికి? అంటే ఇండైరెక్ట్గా వీళ్ళు ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి కూడా అవి కూడా కుంటుపడేటట్లు చేస్తున్నారు, ఒక పైన ఫోకస్ చేసి డబ్బులు అటువైపు మళ్ళించి. ఇంకా మూడోది, ఇప్పుడు వీళ్ళు ఫ్రీబీస్ ఇలా ప్రకటించుకుంటా వెళ్ళిపోయి జనాల్లో అరే బాబు మీరు తిని కూర్చోండి, ఇంకా మేము మీ ఇంటికే మొత్తం సప్లై చేస్తాము అంటే. ఇప్పుడు వీళ్ళు చెప్పే పథకాలు ఎలా ఉన్నాయంటే 40 ఏళ్ళు దాటిన మహిళలందరికీ కూడా మంత్లీ స్టైఫండ్ ఇస్తామని ఒకరు, కులం బేస్ మీద ఇంకొకరు, ఇలా ప్రతిదీ చెప్పుకుంటూ పోతున్నారు. అంటే మనం యాక్చువల్గా ఈ పథకాలు ఎంతవరకు ఉండాలి? వెల్ఫేర్ పథకాలు అంటే ఒకడు ఎవడన్నా ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితేనో లేకపోతే వేరే సర్కమ్స్టెన్సెస్ వల్ల వాడు సొంతంగా బతకలేకపోయినప్పుడు మనం ఒక డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా చేయూతని ఇవ్వాలి కాబట్టి వాడికి కొద్దిగా వెసులుబాటు కల్పించాలి ఆర్థికంగా. ఎందుకంటే వాడు మిగతా వాళ్ళతో పాటు సమానంగా పనిచేయలేడు కాబట్టి వాడికి కొద్దిగా ఆర్థికంగా సహాయం చేసి వాడు కూడా అందరితో పాటు సమానంగా సమాజంలో జీవించే విధంగా ఉండే విధంగా మనము వెసులుబాటు కల్పించాలి, అంతవరకే ఉండాలి. లేదా వైద్యము, ఆరోగ్యము, ఇది బేసిక్ థింగ్ కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయాలి. అక్కడ కూడా ఎవరికి కూడా క్యాష్ రూపేనా కూడా ఏమి ఇవ్వకూడదు. మనం గవర్నమెంట్ ఏదైనా కూడా ఒక ప్రొవిజన్ ఇవ్వాలి. చదువుకోవడానికి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, లేకపోతే ఆరోగ్యం కోసము ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, లేకపోతే ఏదో ఒక ఇన్సూరెన్సులు కల్పించడము, పంటలకు ఇన్సూరెన్స్ కల్పించడము, ఇంతవరకు మాత్రమే లిమిట్ చేయాలి ఏవైనా కూడా వెల్ఫేర్ స్కీమ్స్. బియాండ్ దిస్ డైరెక్ట్ మీ బ్యాంక్ ట్రాన్స్ఫర్కి మేము పూనుకుంటాము, డబ్బులు ఇస్తాము, మీరు కూర్చోండి, మీరు విత్డ్రా చేసుకోండి అని చెప్తే మాత్రము ఇది తీవ్ర అడ్వర్స్ ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు ఆంధ్రాలోనే చూస్తే మనము ప్రతి చిన్న పనికి కూడా ఏ బీహారోడో, ఏ ఉత్తరప్రదేశోడో, ఏ ఒరియావాడో వచ్చి చేస్తుంటాడు తప్ప ఆంధ్రావాడు ఎక్కడా పని చేయట్లేదు. ఎందుకంటే వాడికి ఇంత ఫ్రీబీస్ వచ్చినప్పుడు వాడు ఒళ్ళొంచడానికి ఇష్టపడట్లేదు. తద్వారా మనం వీళ్ళని సోమరిపోతులుగా తయారు చేయడానికి కూడా ఇండైరెక్ట్గా కారణం అవుతున్నాము. వీళ్ళలో పని చేసే తత్వం పోతుంది, ప్రతి చిన్న పనికి కూడా ఎవడో వచ్చి చేస్తున్నాడు. ఇప్పుడు మన నుంచి నేర్చుకొని ఇప్పుడు నార్త్ స్టేట్స్ వాళ్ళు కూడా ఈ ఫ్రీబీస్ ప్రకటించడం మొదలుపెట్టారు. ఇక్కడ ఒక డ్యామేజ్ జరిగే విషయం ఏంటంటే సౌత్ స్టేట్స్కి ఎప్పుడైనా కూడా ఇన్కమ్ ఎక్కువ నార్త్ స్టేట్స్తో పోలిస్తే. సౌత్ స్టేట్స్ ఇన్కమ్ ఉంది కాబట్టి వాళ్ళకి కొంతవరకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఈ ఫ్రీబీస్ ఇవ్వడంలో. కానీ నార్త్ స్టేట్స్కు ఆ వెసులుబాటు లేదు. ఏదైనా కూడా ఆదాయం అంతా సౌత్ స్టేట్స్ నుంచి ఎక్కువ జనరేట్ అవుతుంది. నార్త్ వాళ్ళు కూడా ఫ్రీబీస్ మొదలు పెట్టారంటే ఇంకా
అప్పులు చేయడం పైన ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇది ఒక విధంగా మొత్తం దేశానికే ప్రాబ్లం. ఇప్పుడు కరెంటు దేశంలో అప్పులు ఎంత ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ చేసింది ఎంత అంటే 1,81,00,000 పైచీలకు ఉంది. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ చేసిన అప్పు. దీంతో పాటు ఇప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్స్ చేసిన అప్పులు కూడా కలుపుకుంటే అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అంటే వీఆర్ ఆన్ ద బ్రింక్స్ ఆఫ్ కొలాప్స్. అంతే, ఇంకా నెక్స్ట్ ఎవడు కూడా సేవ్ చేయలేడు. మనము ఎగ్జాంపుల్స్ చూస్తుంటాం, ఈ వెనిజులా కానీ శ్రీలంక కానీ ఆర్థికంగా ఎలా దివాలా తీసాయి అని చెప్పి. అవంటే చిన్న దేశాలు దివాలా తీసినా కూడా వాళ్ళకి ఏదో 3-4 కంట్రీస్, పెద్ద కంట్రీస్ ఎవరన్నా చేయూతనిస్తే తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇండియా లాంటి పెద్ద దేశము, డైవర్సిటీ ఉన్న దేశము ఒక్కసారి ఆర్థికంగా పతనం అయిన తర్వాత రికవరీ కావాలి అంటే ఇట్స్ ఫర్గెట్, ఇంకా అసలు రికవర్ అయ్యే ఛాన్సే ఉండదు. దీనికి తోడు ఇండియాలో ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఏదైనా నేషన్ ఫస్ట్ అనే భావమే ఉండదు. రాజకీయ పార్టీలు సొంత లాభం కోసమే అన్ని విఫల లాగుతూ ఉంటాయి. నేషన్ ఫస్ట్ అనే కాన్సెప్టే లేదు వీళ్ళకి. కాబట్టి ఒకవేళ రేపు అలాంటి పరిస్థితి వస్తే ఈ దేశాలన్నీ కూడా మనకు అపోనెంట్స్ ఏమున్నాయో ఆర్థికంగా కానీ, లేకపోతే ఇంకా భౌగోళికంగా కానీ, లేకపోతే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పరంగా కానీ ఏమున్నాయో, ఇలాంటి విభిన్నమైన చుట్టుపక్కల ఉన్న దేశాలందరితో కూడా ఈ రాజకీయ పార్టీలు టైఅప్లు పెట్టుకొని వాళ్ళ ప్రయోజనాల కోసం వీళ్ళు పనిచేయడం మొదలు పెడతారు. ఇండియాను రీబిల్డ్ చేయడం పక్కన పడేసి వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళు విధించే డబ్బుల కోసం కక్కుర్తిపడి మొత్తానికి దేశాన్నే పణంగా పెట్టే పనులు సాగుతారు వీళ్ళు. అది ప్రూవ్డ్. ఇంతకుముందు కూడా మనము చైనాతో యుద్ధం జరిగినప్పుడు కానీ, లేకపోతే పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు కానీ చాలా చోట్ల ఇక్కడున్న కొన్ని రాజకీయ పార్టీలు ఈ సైన్యంతో సహకారం అందించకుండా వీళ్ళు పేపర్ స్టేట్మెంట్లు బహిరంగంగా ఇవ్వడము, ఇండియాదే తప్పన్నట్టు మాట్లాడడము, వాళ్లకు ఊతం కల్పించే విధంగా వీళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం ఇంతకుముందు ఎన్నోసార్లు చూసాము. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి చైనాతో సిసిపితో ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాతో సిపిసితో ఉంది, వాళ్ళకి ఎంఓయూ ఉంది. ఇవన్నీ బహిరంగంగానే జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు తాత్కాలికంగా లాభం కోసం చేసే ప్రతి పని కూడా మనకు ఫ్యూచర్లో తీవ్రమైన చేటు అయితే చేస్తుంది. ఇట్స్ నాట్ టూ ఫార్ ఫ్రమ్ నవ్. వీళ్ళు ఇలాగే కొనసాగుకుంటూ పోయి ఈ దేశాన్ని ఫ్రీబీస్తో అల్లకల్లోలం సృష్టించారు అంటే వీ హ్యావ్ టు పే ఫర్ ఇట్ ఇన్ నియర్ ఫ్యూచర్. ఇట్స్ నాట్ టూ ఫార్. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఎవడు కూడా అన్ఎడ్యుకేటెడ్ కాదు, హైలీ ఎడ్యుకేటెడే. ఫారిన్ కంట్రీస్లో పెద్ద పెద్ద యూనివర్సిటీలు చదివిన వాళ్ళు, ఐఆర్ఎస్లలో ఉండి పదవి విరమణ చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళందరూ కూడా ఉన్నారు ఇక్కడ. చార్టెడ్ అకౌంట్స్ వీళ్ళందరికీ తెలుసు మనం ఇలా చేసుకుంటూ పోతే వేరు ఎండప్ అనేది వీళ్ళకి తెలిసి కూడా వీళ్ళు జస్ట్ ఈ తాత్కాలిక ప్రయోజనాల కోసం ఇవన్నీ చేస్తున్నారు. అంటే రీసెంట్గా ఒక ఆయన చెప్పాడు, ఈ దేశంలో రాజకీయ పవర్కు మించిన పవర్ ఇంకేదీ లేదు, ఆ పవర్ను అనుభవించాలి అంటే మనం ఇలాంటి పనులన్నిటికీ పూనుకోవాలి. ఈ 5 ఏళ్ళు మనకు రాజకీయం అధికారంలో ఉన్న పవర్తో మనం ఏమైనా చేయొచ్చు, దానికి మించిన పవర్ లేదు, దాన్ని ఎలాగైనా సాధించాలి అనే ఒక కుత్సిత స్వభావంతోనే వీళ్ళంతా ఇవన్నీ చేస్తున్నారు. ఎలాగైతే ఇప్పుడు ఫ్రీబీస్ ఇచ్చే పార్టీస్ను ఓడగొడుతున్నారో నెక్స్ట్ కూడా ఫ్రీబీస్ ఇచ్చే పార్టీస్ను ప్రజలు ఇలా ఓడగొట్టారు అంటే నెక్స్ట్ ఈ రాజకీయ పార్టీలు ఇలాంటి చేయడానికి సాహసించవు. అప్పుడు మాత్రమే మనం అడ్డుకట్ట వేయగలము. మనం ఎప్పుడైతే చేయి జాస్తూ ఉన్నామో అప్పటిదాకా వీళ్ళు ఇలా ముష్టి విధిల్చుతూనే ఉంటారు. దాంతో మనము దేశాన్ని అధోగతి పాలు చేయడానికి అంతే కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇది రెండు వైపులా ఆలోచించాల్సిన విషయం. ప్రజలు ఆలోచించాలి, రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి. తాత్కాలికంగా ఫ్రీగా వచ్చేది ఎప్పటికి కూడా ప్రజలకు మేలు చేయదు. ఏదైనా కూడా కష్టపడి ఎర్న్ చేసిన దాంతోనే మనము సర్వైవ్ కాగలము, దానికే ప్రైడ్ ఉంటుంది. అంతేగాని ఇలా అప్పులు తెచ్చుకొని పప్పన్నం తింటే మాత్రం సర్వైవ్ కాలేము. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ.